హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఈవినింగ్ టైం అయితే ఇలా కొంచెం రెస్ట్ దొరికిందనేసి మొత్తం కబోర్డ్‌లన్నీ అటు ఇటు జర్నీలు చేస్తున్నాం గదండీ! సమ్మర్‌లో పెళ్ళిళ్ళని, అవని, ఇవని. అందుకని ఎక్కడ తీసినయి తీయటం, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ దోపటం అన్నీ సరిపోతుందండి మొత్తం. అందుకని ఇలా ఒకసారి అన్నీ తీసి ఇలా నీట్‌గా అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం దువ్వెనలు, రబ్బర్ బ్యాండ్లు మనకి ఫోన్ బాక్సులు ఉంటాయి కదండీ! వాటిల్లో ఇవన్నీ వేటికి అవి వేసేసుకొని వాటిని యూజ్ చేసుకునే విధంగా ఇలా చేసుకున్నానండి. బ్యాంగిల్స్ అయితే ఇలా మనకు అన్నీ మిగిలిపోతుంటాయి కదండీ! అర డజను, డజను అట్లా మొత్తం అన్నీ యూజ్ అవుతాయి అనేసి ఈ విధంగా ఒక దారంతో ఇవి థ్రెడ్ వండి నెక్వి నేను తయారు చేసుకున్నాను. మనకి మొలతాడు అమ్ముతారు కదా, ఎరుపు నలుపు, వాటితోటి కొన్ని కొన్ని పెండెంట్స్ ఇలాంటివి కొన్ని మనకి ఉంటాయి కదండి. వాటితో పాప్కార్న్ అయితే ఈవినింగ్ 4:35కి ఇలా పాప్కార్న్ అయితే వేయించుకుంటున్నానండి. కొంచెం ఆయిల్, పసుపు కూడా ఎక్కువ వేయనండి, లైట్గా పసుపు వేసేసి, మనకి షాప్స్లో అయితే ఎక్కువ వేస్తారండి ప్యాకెట్ పసుపు. నేనైతే మరాడిచ్చుకున్న పసుపు కాబట్టి అంత కలర్ రాలేదు. కానీ కొంచెం పసుపు, ఆయిల్ వేసి ఫ్రై చేసి దించే ముందు బ్లాక్ సాల్ట్ చల్లుతానండి లైట్గా. అలా చల్లుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్టీగా. మామూలు సాల్ట్ మీద బ్లాక్ సాల్ట్ వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. వేడి వేడిగా వర్షం పడేటప్పుడు కానీ, ఏదైనా సండే ఇంట్లో మూవీ చూసేప్పుడు కానీ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ పాప్కార్న్ తింటూ ఇలాగా చేసాం కదండి. నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ వ్లాగ్. ఇది వచ్చేసి షూ వేసుకొని నేనైతే బ్యాడ్మింటన్కి వెళ్తున్నానండి. డైలీ వెళ్తాం కదండి 1.5 అవర్ దాకా. ఇలా చూడండి, చల్లటి గాలి వస్తుంది మార్నింగే. వేప చెట్లు, మనీ ప్లాంట్లు, ఇవన్నీ వామాకు చెట్టు అండి ఇది. నేను పనికిరాని ఇవి ఉంటాయి కదా, అన్నిట్లో డబ్బాల్లో వేస్తుంటాను. చల్లగా గాలి వచ్చి అలా తాకుతూ ఉన్నట్లుంది. కొంచెం కోల్డ్ పట్టేసిందండి. ఫ్రిడ్జ్ వాటర్ తాగాను నిన్న. నేను ఎక్కువ తాగనండి ఫ్రిడ్జ్ వాటరు, కుండలోనే పోసుకుంటాను కదా రోజు. ఇలా లైట్లన్నీ అయితే ఆపేసేసుకొని లైటింగ్ వచ్చేసిందండి 5:30కే. చిన్నగా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఇలా కొంతసేపు అయితే సైకిల్ మీద అయితే వెళ్ళట్లేదులేండి. సైకిల్ కొంచెం గాలి అది లేదు, ఇంక సరేలే ఒక 2 మినిట్సే కదా, కొంచెం వాక్ చేసినట్లు కూడా ఉంటుంది. వాకింగ్ కూడా వెళ్ళట్లేదు, డైరెక్ట్గా షటిలే వెళ్తున్నాను. ఎప్పుడైనా మనం ఈ షటిల్ కానీ ఏదైనా ఎక్కువ హెవీ ఎక్సర్సైజులు చేసే ముందు మామూలుగా వర్కౌట్ చేసుకుంటే మంచిదండి. అది వాకింగ్ కానీ లేదన్నా ఏదైనా కొంచెం యోగా టైపు అలా చేసి స్టార్ట్ చేసుకుంటే మీకు ఎంతో బాగుంటుంది. అంటే ఏదైనా మజిల్స్ అవి పట్టేయకుండా కొంచెం బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. ఇలా బయటకు అయితే వచ్చేసాను. కొంచెం చల్లగా గాలి అయితే వస్తుందండి. అలాగా కొంచెం ఆకులు ఏవో వచ్చి నన్ను తాకుతున్నట్లు అనిపిస్తుంటే అలా పైకంటూ మొహం కొంచెం అలా ఫ్రెష్ అవుతూ, పైన ఏదన్నా పిట్టలు పిచ్చుకలు అన్నీ అరుస్తున్నాయండి. ఉదయాన్నే కదా, కిచ్ 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 అని అసలు ఎన్ని సౌండ్లు చేస్తున్నాయో. ఇలా ఈ విధంగా ఉంటాయండి వరుసగా మాకు బ్లాక్లు. అటు ఇటు రోడ్డుకి దుబాయ్ చెట్లు, తాటి చెట్లు, వేప చెట్లు, ఎక్కువ గ్రీనరీ ఉంటుందండి కాలనీలో. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఏదో పల్లెటూరులో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుందండి నాకైతే. ఇలాగ ఓపెన్ జిమ్కి అయితే 5:30కి వచ్చా కదండి, ఫ్రెండ్స్ వచ్చేలేకి 5:45 అవుతుంది. ఇలా ఓపెన్ జిమ్ ఉంది కదా, కొంతసేపు ఓపెన్ జిమ్ చేద్దాంలే అనేసి మా ఫ్రెండ్స్ కూడా ఇటువైపే వస్తారు, కనిపిస్తారనమాట. అందుకని వాళ్ళు వచ్చేదాకా కొంచెం అలాగా. ఇది వచ్చేసి మనకి ఇవి హిప్స్ ఉంటాయి కదండి, వీటికి యూజ్ చేస్తారు. ఇది సైడ్ని ఇట్లా తిరిగే ఉంటాయండి. ఇవన్నీ వచ్చేసి మనకి పిల్లలు సాగటానికి, హైట్ సాగటానికి చేస్తారు కదండి, అవి పట్టుకొని చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఇది నడుముకండి, ఇట్లా ఇలా తిరుగుతూ ఉంటారనమాట అటు ఇటు. ఇలాగ ఒక 6-7 వెరైటీస్ ఉన్నాయండి ఈ ఓపెన్ జిమ్లో. ఎక్కువ మార్నింగ్ చాలామంది జెంట్స్ అలా వస్తుంటారండి, ఓల్డ్ ఏజ్ పీపుల్, పిల్లలు. అలాగా కొంచెం సేపు అయితే ఇలాగా దీనిపైనదే ఎంజాయ్ చేస్తున్నానండి. ఫోన్ పట్టుకొని చూపించటానికి కొంచెం కష్టంగా ఉంది, బట్ చూద్దాంలే, ఓపెన్ జిమ్ ఇదంతా ఉన్నాయి కదా మనకి అన్నట్లుగా నేనైతే ఈ విధంగా మీకు షేక్ అవుతుందండి కెమెరా, బట్ చూపిస్తున్నాను.
ఇలా వెళ్ళేటప్పుడు మల్లెపూలు కనిపించాయన్నమాట. మన స్వామికి పెట్టాలి కదండి. ఎక్సర్సైజ్ అయిపోయాక వచ్చాక ఇంటికి వచ్చి స్నానం అయి చేసి మళ్ళీ స్వామి కోసం కూడా రెడీ చేసుకోవాలిగా. ఇక్కడ ఏవి దొరికితే అవి మనకి కొంచెం మల్లెపూలు రోడ్డు మీద గణేష్కి మాత్రం రోజు గరిక కోసుకొని వెళ్తానండి. అది మాత్రం కంపల్సరీ నాకు హ్యాబిట్ అయిపోయింది. మా ఫ్రెండ్స్కి కూడా నేర్పించేశాను అది. ఈ విధంగా మొత్తం కాలనీ అంతా ప్రశాంతంగా ఇలా ఉందండి. ఇలా గడ్డి కోసుకుంటూ మల్లెపూలు అవన్నీ తీసుకొని గణేష్ పూజకైతే గరికైతే కోసుకుంటున్నానండి. ఈ విధంగా పైన 3 ఉండేటట్లు కంపల్సరిగా చూసుకుంటానండి. గణేష్కి గరిక అనేది 3 గణేష్లు ఉన్నారు నా దగ్గర. 3కి 3 పెడతాను. ఇలాగా వచ్చి గన్నేరు పూలు అయితే కనిపించాయండి ఈరోజు. ఒక 7-8 పువ్వులు అయితే దొరికాయండి. అవి పింక్ తొందరగా వడలిపోతాయండి ఇవి, కానీ చాలా బాగుంటాయి చూస్తానికి. సమ్మర్లో అయితే ఎండకి అస్సలు ఉండవు. ఇలా షటిల్ కోర్టుకి అయితే అయిపోయిందండి. ఎక్సర్సైజ్ అయిపోయాక బ్యాక్ హోమ్కి వచ్చేసాను. బ్యాక్ టు హోమ్ అండి. ఇలాగా చెమట అయితే మొత్తం అంతా తడిచిపోతుందండి. ఎండ లేదు, అలాగే వర్షము లేదండి, కానీ హ్యూమిడిటీ టైప్లో బాగా ఉక్కబోస్తుందండి. ఎక్కువగా వాటరు, సబ్జా వాటర్ ఇలాంటివన్నీ తాగండి పిల్లలు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అందరూ. లేదంటే ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకి డౌన్ అయిపోతాయి అన్నమాట. అందుకని ఎక్కువగా లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ ఉండేట్లు పెట్టుకోండి. నేను ఒక్కొక్క రోజు ఇవి ఉంటాయి కదండి డ్రింక్స్ తయారు చేసుకుంటాను. ఇలా వచ్చాకైతే మనకి గుమ్మం అయితే మొత్తం ఇలా క్లీన్ చేసుకొని ఈరోజు అయితే మాప్ పెట్టకుండా వెళ్ళానండి. కొంచెం నీరసంగా అనిపించింది. వచ్చాకైతే కంపల్సరీ డైలీ ఇంకా ముగ్గు పెట్టేసుకోవాలి కదండి. 2 పక్కల బాల్కనీలన్నీ చిమ్మేసి ఇటైతే వాటర్ పెడుతున్నానండి ముందు మొక్కలకి. కొంచెం ఈ వాటర్ అంతా క్లీన్ అయ్యేలోపు నేను ఆ 2 బాల్కనీలు ఊడ్చేసుకుందాంలే. వచ్చాక ఇదైతే వైపర్తో ఒక్కసారి క్లీన్ చేస్తాను. డస్ట్ పట్టిపోయిందండి ల్యాడర్ మీద కూడా, అంతా కొంచెం క్లీన్ చేసుకోవాలి. గుడ్లు కూడా తడిచిపోతున్నాయండి వాటర్కి. అయ్యో ఏం కాదులేండి, చిన్నగా ఆరిపోతుంది, సెగ గాలి వస్తుంది, ఏమవ్వదు. ఈ విధంగా మొత్తానికైతే ఇలాగా వాటరింగ్ చేస్తున్నానండి. ఆ వేడికి అనేది ఆరిపోతాయిలేండి వాటరు. ఇలా అంటే మళ్ళీ అవన్నీ తీసి అంత టైం లేదు. తొందరగా ఇవి వాటరింగ్ చేసేసుకుంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పనులు అవన్నీ చేసుకోవాలి. కొంచెం పనులన్నీ అయ్యేలోపు ఈ బట్టలన్నీ ఆ గాలికి సెగకి ఆరిపోతాయి. ఇవి చూసారా పువ్వులు స్వామికి తీసినవి అన్నీ ఇలా మొక్కలు వేసుకుంటాను. 15 డేస్కి అలాగా కలెక్ట్ చేసేసుకొని మొత్తం కింద కంపోస్ట్ చేశాను కదండి మొన్న వీడియోలో చూపించాను. ఈ కంపోస్ట్ అయితే మొత్తం అలాగా బ్యాగ్స్లో నింపేస్తాను. నేతి బీరకాయ చెట్టు అండి, బాగా మన మల్లి చెట్టుని కనకాంబరాల చెట్టుని వల్లి పారేసింది. ఊరికే విత్తనాలు అలా వేసానండి, 2-3 వస్తాయో రావో అన్నట్లుగా. కింద తీసుకెళ్ళి పెట్టాలండి. కింద వేసినవి చనిపోయినాయండి. ఆ రాళ్ళ వేడికో ఏమో తెలియదు, కానీ ఇలాగ మొత్తం వాటరింగ్ చేసేసి కింద కూడా మొత్తం నేనే పెడతానండి వాటరు. అవిగోండి మనం చేసిన కంపోస్ట్ బస్తాలు, ఎండాకులు అవన్నీ మొన్న క్లీన్ చేశాను కదా. కింద గోంగూర, మనకి సెంటు జాజులు, సన్నజాజులు, కనకాంబరాలు, తుమ్మి పూలు అన్నీ ఉన్నాయండి. రేపు వర్షం పడితే మాత్రం అసలు ఎంత చక్కగా మెంతి కూర, చుక్క కూర, ఆకుకూరలు మొత్తం జల్లుకుంటానండి. చూడసారా నేతి బీరకాయ మన గార్డెన్లో ఎంత పొడవు వచ్చాయో. ఉన్నాయండి 4-5 కాయలు అయితే పడ్డాయి బాగానే. నేనేం పాలినేషన్ ఏం చేయట్లేదండి, బట్ తుమ్మెదలు ఇవన్నీ బాగా, తేనెటీగలు చాలా బాగా తిరుగుతాయండి. అసలు ఎప్పుడు చూసినా బర్డ్స్ ఎంత సౌండింగ్స్ చేస్తూ ఉంటాయనండి. నేచర్కి ఎంతో దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుందండి నాకు. ఈ విధంగా సన్లైట్ వస్తూ ఉంది, చక్కగా పచ్చగా చూసారా వేప కొమ్మలు. అంత ప్రకృతి ఎంత బాగుందో. ప్రకృతి అసలు మనకి ఎన్ని ప్రసాదించిందోనండి. అవి మనం చక్కగా యూటిలైజ్ చేసుకున్నామంటే మనంత హెల్దీగా ఎవ్వరూ ఉండరు. ఈ విధంగా నేతి బీరకాయ చూసారా, మీకు పచ్చడి, పప్పు, ఇగురు, పాలు పోసి వండుతారు, ఎంత చక్క టేస్ట్ వస్తుందోనండి. ఇది కూడా హై ఫైబర్ ఫుడ్ అండి నేతి బీరకాయ. చూసారా సువర్ణ పుష్పాలు ఎలా విరపూసినాయో మన బాల్కనీలో. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఆ గ్రీన్ పైన ఎల్లో లుక్ వచ్చేసేసరికి అసలు ఇంకేవే పనికి రావండి. ఇలాగ మాప్ అయితే 2 బాల్కనీల్లో చేసేసుకొని ముగ్గు పెట్టేసుకుంటానండి. ఇలా మొత్తం ఫ్రంట్ బాల్కనీ అండి ఇది. ఫ్రంట్ బాల్కనీలో వచ్చి ఫస్ట్ నైట్ టైమే మొక్కలకన్నీ వాటరింగ్ చేస్తానండి. ఎందుకంటే ఇక్కడ హోల్లో వాటర్ తొందరగా పోవండి.
అందుకని నేను మాప్ పెట్టేసుకుంటాను ఇటు సైడ్ కూడా. నైట్ వచ్చి బాల్కనీలో అన్నీ వాటరింగ్ చేస్తే అవి స్లోగా అన్నీ మొత్తం మార్నింగ్ కల్లా ఆ హోల్లోంచి అన్నీ క్లీన్ అయిపోతాయండి. ఈ విధంగా ఉదయాన్నే చిమ్మేసుకొని ఒక్కసారి ఇలా మాప్ పెట్టేసేసుకుంటే శుభ్రంగా నీట్గా ఉంటుందండి మనకి. అటు ఇటు బాల్కనీలో ఫస్ట్ క్లీన్ చేసుకొని ఎప్పుడైనా, తర్వాత హౌస్ మొత్తం డోర్ మ్యాట్స్ అన్నీ తీసి తర్వాత క్లీన్ చేసుకుంటే మనకి బయట ఉండే డస్ట్ అనేది లోపలికి పోకుండా నీట్గా ఉంటుంది. బయట క్లీన్ అయిపోయింది కాబట్టి మనం అటు ఇటు తిరిగినా కూడా అంత ప్రాబ్లం ఉండదండి. చూశారు కదా ఇటువైపు ఎంత గ్రీనరీగా అనిపిస్తుందో, బాగా అసలు ఎంత కింద దాకా ఉంటే అసలు ఏదో తట్టుకున్నట్లు అనిపిస్తుందండి. అందుకని ఈ విధంగా ప్యాంట్ అయితే కొంచెం అలా మడి చేసుకుంటున్నాము. ఇంట్లో మనం ఇంతే కదండి, కొంచెం అంటే మనకి కంఫర్ట్ చూసుకొని చేసుకుంటాము పనులు. ఇంకా సరే మళ్ళీ డ్రెస్ చేంజ్ అవన్నీ ఎందుకులే అన్నట్లుగా ఇలా మాప్ పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మా వారు ఆఫీస్కి వెళ్తారు కదా, తర్వాత నా పనులు మొదలు పెట్టేసుకుందాంలే అనేసి ముందైతే ఊడ్చి తుడిచి ముగ్గు అయితే పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి స్నానానికి వెళ్తానండి. వచ్చాకే నాకు వంట పని స్వామి పూజ చేసుకొని వంట పనిలోకి వెళ్తాను. ఈ విధంగా 2 బాల్కనీలు అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. ఇలా బ్లూ చాక్ పీస్లు పింక్ చాక్ పీస్లు అయితే ఊరి దగ్గర నుంచి తెచ్చుకుంటానండి. ఇలా అంటే మాకు కనిపించవండి తొందరగా వైట్ చాక్ పీస్లు అయితే. ఇవి వచ్చేసి టైల్స్ అలా ఉంటాయి. ఈ విధంగా మొత్తం ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత కమలం ముగ్గు పెట్టుకుంటాను. 5 చుక్కలు 4 చుక్కలు 7 చుక్కలు 6 చుక్కలు, ఎక్కువ చుక్కల ముగ్గులు ఇష్టమండి నాకు. పద్మం ముగ్గులు ఇష్టము, చుక్కల ముగ్గులు ఇష్టము, మామూలుగా విస్తరాకు ముగ్గు అంటారు కదా అవి ఇష్టము. ఇంట్లో వేసుకుంటాను. కృష్ణుడు లక్ష్మీదేవి ఉన్నారు మనకి లోపల. ఈ విధంగా మొత్తం ముగ్గులు అయితే పెట్టేసేసుకుంటున్నానండి చక్కగా. చూశారు కదా ఇలా ఎన్ని ముగ్గులంటే మనకి ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టమండి. కానీ టైం ఎక్కువ ఉండదు కాబట్టి ఏదో చిన్న చిన్న ముగ్గులతోటైతే కానిచ్చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం ముగ్గులు అయితే పెట్టేసేసుకున్నానండి. కొంచెం పసుపు కుంకుమ, మంగళవారం కాబట్టి కొంచెం పసుపు కుంకుమ అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగా ముగ్గులో పసుపు కుంకుమ వేసేసుకొని కమలం పువ్వు దాంట్లో అన్నిట్లో కొంచెం కొంచెం, ఇంకా బకెట్ అది మాప్ స్టిక్ అవన్నీ తీసేసుకొని లోపలికైతే వెళ్తానండి. చూశారు కదా ఇప్పుడే తెలియదండి ఆరినట్లు, కానీ ఆరిన తర్వాత మాత్రం చాలా నీట్గా నిండుగా ఉంటుంది. ఇంకా మాప్ స్టిక్ అవి తీసి ఇంట్లోకి వచ్చేసి ఇటువైపు ఫ్రంట్ బాల్కనీలో వచ్చి పింక్ ముగ్గు పెట్టేసుకుంటానండి. పింక్ చాక్ పీస్ ఉంది ఇటువైపు, అటువైపు బ్లూ చాక్ పీస్. ఈ విధంగా 4 చుక్కల ముగ్గు అయితే ఫటాఫట్ వేసేసుకుంటున్నానండి. పెయింటింగ్ అయితే పోయిందండి. నేను ఎక్కువ శ్రావణ మాసంలో వేసుకుంటానండి ముగ్గులు. సంవత్సరానికి ఒకసారి తులసి కోటకి మామూలుగా పెయింటింగ్ తోటి ముగ్గులు అయితే పెట్టేసుకుంటాను. వాటి మీదే గీసేసుకుంటానండి. ఎక్కువ కొత్తగా ఏమీ వేయను, ఎందుకంటే మళ్ళీ అవంతా తీయాలి వేయాలంటే. అందుకని ఇలాగ ముగ్గు అయితే వేసేసుకున్న. చూశారు కదా పాలు అలా ఎత్తుకొని వస్తారండి డకారుల్లో, గంపల్లో, బాటిల్స్లో పెట్టుకొని. మాకు ఇలా ఆంజనేయ స్వామికి అయితే తమలపాకులు కోసుకుంటున్నానండి. ఈరోజు మంగళవారం కదా, స్వామికి 2 సమర్పిద్దామని లేత తమలపాకులు అయితే కోసుకున్నానండి. చూశారు కదా పచ్చపూలు ఇవన్నీ మొత్తం గరిక అవి తెచ్చుకున్నానండి. మల్లెపూలు గరిక షటిల్కి వెళ్ళినప్పుడు ఇలా మొత్తం ఈ పచ్చపూలన్నీ క్లీన్ మొత్తం కోసేసుకుంటానండి. స్వాముల పటాలన్నిటికీ నా బాల్కనీలో పూసిన పువ్వులు నా స్వామికి. మనం ఎంతైనా బయట కొన్న పువ్వులతో ఇది కాదు కదండి, మనం పండించుకున్న పువ్వులు మన ఇంట్లో. చూడండి మల్లెపువ్వు పాడైపోయింది, నేను చూడలేదు, నాకు కనిపించలేదండి ఆకుల మధ్యలో. మనం ఏదో 4 పువ్వులతో మన ఇంట్లో మనం నీళ్ళు పోసి పండించిన మొక్కలు పూసిన పువ్వులు స్వామికి సమర్పించితే ఉన్న సంతోషం అవి ఎన్ని డబ్బులు ఇచ్చి కొన్నా కూడా మనకి ఉండదండి. ఈ విధంగా మొక్కలు బంగారు పుష్పాలు వస్తున్నట్లు అనిపిస్తుందండి నాకు. బంగారు పువ్వులతో స్వామిని పూజ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సువర్ణ పుష్పాలైతే అసలు ఎన్ని
పూస్తాయోనండి, ఇవి గోడల్లో ఆ రాళ్ళల్లో కూడా బతుకుతాయండి. ఇవి ఆ గోడలు సిమెంట్ మధ్యలో పడి వచ్చేసాయండి విత్తనాలు. అలా కొన్ని కింద పడిని వెంటనే అలా విత్తనాలు టప్ 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 పేలిపోతాయండి నీళ్లు పడగానే. పువ్వులైతే అన్నీ కోసుకొని వచ్చి పక్కన పెట్టేసుకొని ఇలా ఈరోజుకి కావాల్సిన వంటకి బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవన్నీ ఉల్లిపాయ టమాటా కూరలు పెట్టేసి ఇలా నేను కెటిల్ని అయితే ఒక కెటిల్ 2 ఉన్నాయండి నా దగ్గర. ఒకదాన్నైతే ఈ విధంగా ఎగ్స్ ఉడకబెట్టుకుంటాను, హాట్ వాటర్ కాచుకుంటానండి. కొంచెం ఫిల్టర్లోకి ఇవన్నీ కాచుకోవటానికి ఇలా ఉపయోగించుకుంటానండి. బాగా మీరు చూశారు కదా ఎలా మరుగుతున్నాయో. ఈ విధంగా కొంచెం వాటర్ అన్నీ మరిగాక అదే ఆఫ్ అయిపోతుందండి. మనం రెడ్ లైట్ ఇలా ఆన్ అవుతుంది. ఆఫ్ అయ్యాక మనం వదిలిపెట్టేసి నీళ్ళన్నీ చల్లారేలోపు మనకు గుడ్లు ఉడికిపోతాయండి. ఈలోపు నేను ఈరోజు సేమ్యా రవ్వ ఉప్మా చేస్తున్నానండి. గోధుమ రవ్వ సేమ్యా ఉప్మా. చూశారు కదా, పల్లీలు, ఇవి తాలింపు గింజలు, ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా, ఈ మూడేనండి. అందరు ఎవరైనా సింపుల్గా ఈజీగా చేసుకునే డిషెస్. మనకి దోశ పిండి ఇడ్లీ పిండి అయిపోయినా సరే ఈవినింగ్ టైము మనకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఈజీగా కావాలన్నా సరే ఈ విధంగా చేసుకోండి. ఈరోజైతే వెన్నపూస చేద్దామనేసి నెయ్యికి ఇలా స్టాక్ పెట్టుకుంటానండి నేను. ఇవి వచ్చేసి ఒక 20 days కలెక్షన్ అనమాట, మేగడ కలెక్షన్. ఇలా మొత్తం అయితే పాల మీదేనండి ఇది తీసుకొని రోజు నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఇది ఒక 1/2 hour ముందు బయట పెట్టానండి. ఇలా కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుంటే చూసారు కదా, ఈ విధంగా మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేసేసామంటే ఇలా నీట్గా వస్తుంది. ఇలాంటి చిల్లులు సిబ్బులో వేసేస్తే ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది కిందకి. ఇదంతా కలెక్ట్ చేసుకునేది మొక్కలకి పోస్తాను. ఇదైతే 4 సార్లు వాష్ చేసుకొని మొత్తం ఇలా చూశారు కదా ఎలా వచ్చిందో, కృష్ణుడి వెన్న ముద్దలాగా. ఇది మొత్తం నీళ్లు వంపేసి తర్వాత నేనైతే స్టవ్ మీద పెట్టేసుకుంటానండి. ఈరోజు నెయ్యి చేయటం ఎలానో ఒక స్పెషల్ టిప్, మీకు ఎంతో హెల్దీ అయిన టిప్ చెప్తాను. అది వచ్చేసి మనకి ఐరన్ ఎక్కువ ఉంటుందండి ఈ టిప్లో. మనకి జుట్టుకు కానీ బాడీ ఎముకలకు కానీ అన్నిటికీ మంచిది. ఈ విధంగా జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఇలాగ గుడ్లు ఉడకబెట్టుకొని మిరియాలు, సాల్ట్, కొంచెం పుదీనా రెమ్మలు వేసుకొని ఇలా తిన్నామంటే అసలు ఇంకా ఏది ప్రోటీన్కి ఇంతకు మించిన ప్రోటీన్ అయితే ఉండదండి నా దృష్టిలో. ఈ విధంగా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు హెల్తీగా అవుతారండి. ఇలా మొత్తం అయితే మా వారైతే వెళ్తున్నారు, ఆయనకి ఎదురొస్తానండి ఆఫీస్కి వెళ్ళేప్పుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. బాయ్ బాయ్.